ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా అండి? అందరు బాగున్నారా? ఓకే, ఈరోజు మరొకసారి దేవుడు మనకు అనుగ్రహించిన సమయం బట్టి మిమ్మల్ని కలుసుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చి ఉన్నారు. దేవుడికి స్తోత్రం. మీకు ఒక సాక్ష్యం పంచుకోవాలనుకుంటున్నాను. సూర్య బేబీ కాల్ చేసి, సిస్టర్, మా తమ్ముడు గారికి కడుపులో వాపు వచ్చింది, పేగులకి వాపు వచ్చింది అన్నారు. పెయిన్ చాలా విపరీతంగా ఉండే, ట్యాబ్లెట్స్ వేసుకున్నా తగ్గలేదు. ఎన్నో ట్యాబ్లెట్స్ తీసుకున్నారు కానీ తగ్గలేదు. మేము టీవీలో ప్రోగ్రాం చూసి నంబర్ తీసుకున్నాము, మీకు కాల్ చేశాము. మీరు ప్రార్థన చేశారు, తగ్గిపోతుందమ్మా అని చెప్పారు. అలాగే తగ్గిపోయింది అమ్మగారు. ఇప్పుడు నొప్పి ఏమీ లేదు. దేవుడికి స్తోత్రం. ఎంతో గొప్ప సాక్ష్యం ఇచ్చారు కదండి. దేవుడు అద్భుత కార్యాలు చేస్తున్నాడు కదా మన పట్ల. కృతజ్ఞత కలిగి ఉండాలండి. ప్రతి ఒక్కరు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆయన చేసిన అద్భుత కార్యాలు, సాక్ష్యాలు పంచుకోవాలండి. ఓకే అండి, మనం ఈరోజు వాక్యంలోకి వెళ్దామా? ఈరోజు టాపిక్ ఏంటంటే, ప్రేమ దోషములన్నిటినీ కప్పే శక్తి. ప్రేమ దోషములన్నిటినీ కప్పే శక్తి. వాక్య అధ్యాయంలోకి వెళ్దాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. ఈ వాక్యం ఏం చెప్తుందని మనకు రెండు సత్యాలు చెప్తుంది కదండి. పగ సంబంధాలను పడివేస్తుంది, దూరం చేస్తుంది. ప్రేమ పాడైన వాటిని మరలా కడుతుంది. పాడైన సంబంధాలు మళ్ళా ప్రేమ ద్వారా కట్టబడుతుంది కదండి. ప్రేమ తప్పులన్నిటిని కప్పుతుందండి. ఎలాగా? ఒక తల్లి ఒక కుమారుడు విషయంలో, మన కుమారుడు తప్పు చేశారు, వాళ్ళ డాడీ వచ్చి తిడతాడు, కొడతాడు అని చెప్పి తల్లి ఏం చేస్తుంది? ఆ తప్పును కవర్ చేస్తుందండి. తప్పు చేసినా ఆ బిడ్డ విషయంలో చెప్పదు, ఆ తప్పును చెప్పదు. ఎందుకు? తల్లి కుమారుడిని ప్రేమిస్తుంది కాబట్టి. ఇప్పుడు భర్త భార్యను కొడతాడండి. తల్లిదండ్రులు అడుగుతారు కదా, కూతురు డల్గా ఉన్నప్పుడు, ఏడ్చినప్పుడు, బెంగ కలిగి ఉన్నప్పుడు ఏమైందని అడుగుతారు కదా. భర్త కొట్టాడని, భర్త ఇలా చేస్తున్నాడని చెప్తారా? చెప్పారండి. ప్రేమ కలిగి ఉంటారు కాబట్టి చెప్పారు. అది ప్రేమ అండి. తప్పులను కప్పివేయడము ప్రేమ. అలాగే మనం చేసిన తప్పులు ఎన్నో ఉన్నాయి కదండి. ఎన్నో పాపాలు చేసినాం, ఎన్నో తప్పులు చేశామండి. అయినప్పటికీ దేవుడు మన తప్పులను, పాపములన్నిటినీ కవర్ చేస్తున్నాడండి. ఆయన మన పాపముల కోసము ప్రాణం పెట్టాడు కదా. మన తప్పులు, మన పాపాలన్నీ కప్పివేశాడండి. ఆయన ప్రేమ కంటే ఎక్కువ ఏ ప్రేమ ఉండదండి.
ఇంకో వాక్యంలోకి వెళ్దామా? జేమ్స్ యాకోబు 3:16 ఎలా అనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యములు ఉండును. ఏంటంటే అండి, ఎలా అనగా మత్సరమును వివాదము ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యములు ఉండును. ఏంటంట అక్కడ అసూయ కలహము ఉండిన చోటు చెడ్డ కార్యములు జరుగుతాయండి. కొట్టడము, ఏదో ఒకటి చేయడం. కలహము ఉన్నప్పుడు చంపాలని అనిపిస్తుంది, చంపేస్తున్నారు ఈ రోజుల్లో. భార్య భర్త భార్యను, పిల్లలు తల్లులని కదా అండి. ప్రేమ లేకుండా అయిపోయిందండి. పిల్లల పైన తల్లులకి లేదు, తల్లిదండ్రులకు పిల్లల పైన లేకుండా అయిపోయిందండి. ప్రేమ పాపమును కప్పుతుంది, న్యాయం చేస్తుంది ప్రేమ కదా అండి. ఇంకో వాక్యంలోకి వెళ్దామా? 1 పేతురు 4:8 ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారై ఉండుడి. ప్రేమ పాపములను సమస్తమును కప్పివేస్తుందండి. ప్రేమ ప్రతి పాపమును కప్పివేస్తుంది. మన యేసుప్రభు వారు మన పాపమును కప్పివేశాడు, తీర్చేశాడు. ఆయనను బట్టి మనం నీతిమంతులమై ఉన్నామండి. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం చేసిన తప్పులు క్షమాపణ అడగాలి. పాపము చేసినప్పుడు క్షమాపణ అడగాలి. పశ్చాత్తాప మనసు కలిగి ఉండాలి అండి. ఆయనలాగా ప్రేమ కలిగి ఉండాలని మనము కోరుకోవాలండి. ఆయనలాగా మనము జీవించాలని మనము నిర్ణయం తీసుకోవాలి. అలాగా ఉండడానికి ప్రయత్నం చేయాలండి. మన వల్ల కాదు, అది దేవుడికి సమస్య సాధ్యం అండి. దేవుడు చేస్తాడు. దేవుడి దగ్గర పెట్టండి. నేను చేశాను తప్పు, ఈ తప్పు నుంచి నన్ను విడిపించి ఇంకెప్పుడు నన్ను తప్పు చేయకుండా కాపాడు యేసయ్యా అని. నా తలంపులకు మీరు కావాలి ఉండండి అని చెప్పి అడగండి. నా ఆలోచనలకి మీరు కావాలి ఉండండి అని చెప్పండి. ప్రతి అవయవాలకు మీరు కావాలి ఉండండి అని ఒక్కసారి ప్రభువు వారిని అడగండి. అప్పుడు మీరు తప్పు చేయకుండా పాపంలో పడిపోకుండా కాపాడతాడండి దేవుడు. సైతాన్ గాడు ఇప్పుడు నన్ను అందరినీ పడివేద్దామా అని చూస్తుంటాడు కదండి. మనం పడిపోకుండా దేవుడి దగ్గర అడగాలి అండి. ప్రేమ తీర్పు తీర్చదండి. ప్రేమ తీర్పు తీర్చదు, క్షమిస్తుంది. దేవుడు మనకు చూపిన అతి పెద్ద ఉదాహరణ ఏంటండి? క్షమించే ప్రేమ కదా. క్షమించే ప్రేమ చూపించాడండి. మనం ఆయన బిడ్డలం కాబట్టి మనలో ఆయన రక్తం ఉంది అండి. ఆయన రక్తంలో మనం కడగబడ్డామండి. ఆయన మూలంగా పుట్టి ఉన్నాం. ఆయన రక్షణ తీసుకొని ఉన్నాం. ఆయనతో పాటు మరణించి మరి తిరిగి లేచి ఉన్నాం. సో ఆయన పోలిక చొప్పున మనం ఉండాలి. ఆయన గుణాలు మనం కలిగి ఉండాలి. ఆయన ప్రేమ మనం చూపించాలి అండి. చూపిస్తున్నామా? చూపించడానికి ప్రయత్నించాలి, చెయ్యాలి అండి. చూపించాలి. ఆయన బిడ్డలం. మనల్ని చూసి ఇతరులు మారాలండి. మన ప్రేమను చూసి, మనం చేసే కార్యములు చూసి, మన పరిశుద్ధతను చూసి ఇతరులు మారాలి. మన ఆశీర్వాదాలు చూసి మారాలి. మనం బ్లెస్ అవ్వడం చూసి మారాలండి. యేసుప్రభు వారు ఎంత గొప్ప దేవుడని మనం చూపించాలి. మన ద్వారా వాళ్ళకు తెలియాలి కదండి. ఇంకో వాక్యంలోకి వెళ్దామా?
రోమసువార్త 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమికను పాపములై ఉండగానే పాపములమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయేను. మనము ఏంటండి మనము పాపములమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయేను. మన తలంపులు, మన ఆలోచనలు సమస్తము కప్పేది యేసు ప్రభువారండి కదా. మన మూలంగా ఆయన ప్రాణం పెట్టాడు. మన పాపం నిమిత్తమే ఆయన ప్రాణం పెట్టాడండి. మనల్ని పరిశుద్ధపరచడానికి, మనల్ని నీతిమంతులుగా చేయడానికి. ఆయనను బట్టి మనం నీతిమంతులం. కేవలం ఆయనను బట్టే మనం నీతిమంతులం అండి. మనము తప్పులను కప్పేది ఎవరండి? దేవుడి ప్రేమనే. దేవుడి ప్రేమ మనలో ఉండాలి. ఆ ప్రేమ ద్వారానే ఇతరుల తప్పును కప్పొచ్చండి. ఏసేపు అన్నలు తనను అంబివేసిన ప్రేమను చూపించాడు కదండి. ఏసేపును అవమానపరిచినా, నష్టపరిచినా ప్రేమ చూపించాడండి. ఏసేపులాగా ఉండాలి. ఏసేపు ఎంత ప్రేమ చూపించాడండి. తన అన్నలు ఎంత కష్టపెట్టినా, బావిలో పడివేసినా, తీసుకువెళ్ళి అంబివేసిన ప్రేమను చూపించి మరలా ఆ ప్రేమ ద్వారానే వాళ్ళను మళ్ళీ దగ్గరికి తీసుకొని వాళ్ళకి కావాల్సినవన్నీ ఇచ్చాడండి కదా. ప్రేమ వలన సమస్తం సాధ్యమండి. ఆ ప్రేమ మనం చూపించినప్పుడు మనకు విజయం ఉంటుంది. ఆ ప్రేమ ద్వారా మనకు విజయం కలుగుతుందండి. మనము బ్లెస్ అవుతాం ఆ ప్రేమ చూపిస్తే. ఏసేపు ప్రేమ చూపించాడు కదండి. కానీ దేవుడు ఆ ప్రేమను చూపించి క్షమాపణ గుణం చూసి ఏసేపును రాజుగా చేశారు కదండి. ఇంకో వాక్యంలోకి వెళ్దామా? ఆదికాండం 50వ అధ్యాయం 21వ వచనం. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడెను. ఏమని చెప్తున్నారు? భయపడకుడి, నేను మిమ్మల్ని పోషిస్తాను అని చెప్తున్నారు. ఏసేపు ఏం చేశాడండి? ఏసేపు పగను తీసుకోలేదండి, ప్రేమని చూపించాడు. అన్నతమ్ముల పట్ల ప్రేమను చూపించాడు. తప్పులను కప్పాడండి. వాళ్ళ అన్నతమ్ముల తప్పులను కప్పివేశాడు. యేసయ్య శిలువ మీద క్షమించి ప్రేమ ఎలాగ చూపించాడో అలాగే మనం కూడా ప్రేమను చూపించాలండి. ఆయన ప్రేమను మనలో నుంచి ఆయన ప్రేమను చూపించాలి. మనము ఇతరులకు ప్రేమ చూపించాలండి. ఆ ప్రేమ ద్వారానే విజయం కలుగుతుంది, సమస్తము సాధ్యం అవుతుందండి. ఇంకో వాక్యంలో వెళ్దామా? లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం. తండ్రి వీరిని క్షమించుమా అని చెప్పాడు. ఏంటంటే అండి, యేసుప్రభువును సిలువ వేసినా, కొట్టినా, ఎంత హింస చేసినా, హింస పెట్టినా ఏమన్నాడండి? తండ్రి వీరిని క్షమించు, వీరికి ఏమీ తెలియదని చెప్పారు కదండి.
ఎంత గొప్ప ప్రేమ అండి మనం చూపిస్తున్నామా? మనల్ని ఎవరైతే బాధ పెడతారో వాళ్ళకు మరలా ఆ బాధ ఇచ్చేంత వరకు ఊరుకోం కదా, బాధ కలిగించేంత వరకు ఊరుకోం కదా అండి. కానీ ఇక్కడ ఎంత బాధ కలిగిన యేసు ప్రభు వారు ప్రేమను చూపించారు. దావీదు కూడా అలాగే ఉంది కదండి. దావీదు శిలలో తనను చంపడానికి వచ్చినా కూడా హాని చేయలేదు. సౌల్ దావీదును చంపడానికి అనేక సార్లు ప్రయత్నించాడు సౌలు కదా, కానీ దావీదుకు అవకాశము వచ్చినప్పటికీ కూడా ఏమీ అనలేదు సౌల్ని కదా. ఎంత అవకాశం వచ్చినప్పటికీ కూడా ఏమీ చెప్పలేదు, ఏమీ అనలేదండి దావీదు. మనల్ని శత్రువులు బాధించినా వేధించినా మనము ఛాన్స్ దొరికితే ఎప్పుడు అందామా అని చూస్తుంటాం కదా అండి. ఎప్పుడు ఎవరిని ఇవ్వందామా అని చూస్తుంటాం, ఎప్పుడు మనకు ఛాన్స్ దొరుకుతుందా అని చూస్తుంటాం కదా అండి. కానీ ఇక్కడ దావీదు అలాగనలేదు, యేసేపు అలాగా చేయలేదండి. క్షమించాడు, ప్రేమ చూపించాడండి. అలాంటి ప్రేమ మనం చూపిద్దామా? ఇంకో వాక్యంలోకి వెళ్దామండి. 1 సమూయేలు 24వ అధ్యాయం 10వ వచనం. నేను నీ మీద చెయ్యి ఎత్తెదును అని నా హృదయమును అనుమతించలేదు. చెయ్యి ఎత్తుదామన్న హృదయము అనుమతించలేదంట. కొలసీలు చూద్దామండి. అలాగే 3వ అధ్యాయము 14. ప్రేమను ధరించుడి, అది సంపూర్ణము, ఏకమునకును బంధము. పగ ఏం చేస్తుందంటే ప్రేమ ధరించుడి అంట, అది సంపూర్ణముగా ఏకముగా బంధం అంటే ప్రేమ కలుపుతుంది అండి. మరలా ప్రేమ కలుపుతుందండి, అదే పగ విడదీస్తుంది కదండి. ప్రేమ కలుపుతుంది, పగ విడదీస్తుందండి. ఏది కావాలి, ఏది చేద్దాం? ప్రేమ వలన సమస్తం సాధ్యమండి. ప్రేమనే గెలుస్తుంది లాస్ట్కి. ప్రేమ ద్వారా అనేక అద్భుతాలు జరుగుతాయండి. ప్రేమ ద్వారా మనలో వరాలు పనిచేస్తాయి. ప్రేమ ద్వారా మనలో వరాలు పనిచేస్తాయి. ప్రేమ ద్వారా ఆ వరాల ద్వారా అద్భుత కార్యాలు, సూచక క్రియలు జరుగుతాయండి. ప్రేమ, సమస్తము ప్రేమ. నీలో వరాలు కావాలా? ప్రేమనే అండి. వరాలున్నా ఏదున్నా లాస్ట్కు ప్రేమనే అండి మిగిలేది. ప్రేమతోని సాధిద్దాం. శత్రువులను ప్రేమతో గెలుద్దామండి. మన ప్రేమ చూపించినప్పుడు శత్రువు మారిపోతారండి, మారుతారు. శత్రువులు మిత్రులుగా చేస్తానన్నాడు కదా దేవుడు. మనం ప్రేమ చూపిస్తే వాళ్ళు శత్రువులు మారిపోతారండి. యేసుప్రభు వారి ప్రేమ మనలో ఉంది. మనలో ఆయన ఉన్నారండి. ఆయన ఆత్మ ఉన్నాడు కదా, మనలో ఆయన ఉన్నారండి. మనము ఆయన ప్రేమను చూపిద్దాం. మనము ఆయన ప్రేమలో ఉందామండి. మనం ప్రేమగా నడుచుకోవాలి. ప్రేమనే విజయం ఇస్తుంది మనకు. ప్రతి దాంట్లో విజయం ఇస్తుందండి. ప్రతి దాంట్లో విజయం కావాలా? నీకు ప్రేమతో ఉండండి. శత్రువులను ప్రేమతో జయించండి. శత్రువులను ప్రేమతోనే జయించండి. ప్రేమ చూపించండి. వాళ్ళకి ఏం కావాలో, ఏం అవసరం ఉందో అది సహాయం చేయండి. అప్పుడు మీ ప్రేమ తెలుసుకుంటాడండి. నేను ఇంత శత్రుత్వం, ఇంత పగ పెంచుకున్నా ప్రేమ చూపిస్తున్నాడు, నాకు ఏది కావాలో నాకు అది ఇచ్చాడని ఒకరోజు ఆలోచిస్తాడండి. ఆ ప్రేమనే విజయం ఇస్తుంది కదండి. ప్రేమనే విజయం ఇస్తుంది మనకు. ప్రేమిద్దామా?
ఓకే అండి, మనం ఇక ప్రార్థనలోకి వెళ్దాం. ఒకవేళ నా యూట్యూబ్ ఎవరైతే నా చూస్తున్నారో ప్రోగ్రామ్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ యూట్యూబ్ ఛానల్ని జీసస్ క్రైస్ట్ మెర్సిఫుల్ హీలింగ్ మినిస్ట్రీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది, నేను లైవ్ వచ్చినప్పుడు మీరు చూడవచ్చు, ప్రతి వీడియో చూడవచ్చు అండి. మీకు ప్రార్థన రిక్వెస్ట్ ఏదైనా కావాలా, నంబర్ ఉంటుంది డిస్క్రిప్షన్లో, స్క్రీన్ మీద కూడా ఉంటుంది, మీరు ఫోన్ చేయొచ్చు. ప్రేయర్ రిక్వెస్ట్ కావాలా, ఫోన్ చేస్తే నేను ప్రే చేస్తానండి. మెసేజ్ పెట్టవచ్చు నాకు వాట్సాప్కి, మీరు ఫోన్ చేయొచ్చు, వాట్సాప్కి మెసేజ్ చేయొచ్చు, నేను చూస్తాను, నేను రిప్లై ఇస్తానండి. ప్రేయర్ కూడా చేస్తాను మీకు. ఓకేనండి, ఓకే అండి. ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకొని తల మీద చేయి పెట్టుకోండి. ఎవరికి ఎక్కడ అనారోగ్యం కలిగి ఉన్నారో, ఎక్కడ నొప్పి కలిగి ఉన్నారో, ఎక్కడ సమస్యతో బాధపడుచున్నారో ఆ చోటున చేయి పెట్టుకోండి. ప్రార్థన చేస్తాను. రీనారదరీశరా మాసరీనాతరీ రదరీనా మాసరీశరా రీమా రిఖారలా మహాందరి షిరి మరతరి అరబా రిఖార మహజి అరబా. ఐశ్వర్య, నేను నీతో మాట్లాడుచున్నాను. గోదూరి మతే హారందరి షిరిలాబా హోజే బహాందరియా నకష్యారబా. ధైర్యం కలిగి ఉండు ఐశ్వర్య, నేను నీకు శక్తి చేత బలం చేత నింపుచున్నాను. నీ ప్రతి బలింతొచ్చి విడిపిస్తున్నాను కుమార్తె. మరణం నుంచి నిన్ను కాపాడి ఉన్నాను కుమార్తె. అవును, ధైర్యం కలిగి ఉండు, నేను నీకు తోడైండి నడిపిస్తున్నాను. శక్తి చేత నింపుచున్నాను, అభిషేకం చేత నింపుచున్నాను కుమార్తె. అద్భుతాలు చూడబోచున్నారు కుమార్తె. అవును, నీ వివాహం కూడా చేయబోతున్నాను కుమార్తె. నీ వివాహం కూడా చేయబోచున్నాను. ధైర్యం కలిగి ఉండు, శక్తి చేత నింపుచున్నాను, ఆనందం చేత నింపుచున్నాను. థ్యాంక్ యూ లార్డ్. చూసరి మానికారాందరి షియారబా. జయించబోతున్నారు. ప్రతి ఒక్క శోధించి విడిపిస్తున్నాను. అవును, ప్రతి ఒక్కరిని విడుదల ఇస్తున్నాను. అవును కుమార సంతోష్, అవును, నీ ప్రతి బలింతొంచి విడిపిస్తున్నాను కుమార. శక్తి లేక బాధపడుతున్నాను, నేనేం పని చేయలేకపోతున్నాను, నాకు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, నాకు ఏం జరిగింది అని బాధపడుతున్నావు కదా కుమార. సంతోష్, నేను నీతో మాట్లాడుచున్నాను కుమార. నీలో ప్రతి మన్నకన వ్యాధి నుంచి విడిపించి ఉన్నాను, ప్రతి శోధంచి విడిపించి ఉన్నాను కుమార. నా కోసం నువ్వు జీవించవలసి ఉన్నది కుమార. అవును, నా సేవ చేయవలసి ఉన్నది కుమార. నువ్వు సేవ చేయాలి కుమార. అవును, నిన్ను బ్రతికించి ఉన్నాను కుమార. అవును, విడిపించి ఉన్నాను. అద్భుతం చూడబోచున్నావు కుమార. భయపడకు, ఆనందం చేత నడిపించబోచున్నాను, శక్తి చేత నింపుచున్నాను, ఆరోగ్యం ఇస్తున్నాను, బంధకాంచి విడిపిస్తున్నాను కుమార. అనేక జనములకు నీకు అవును కుమార, నేను వాడుకోబోచున్నాను కుమార. అనేక జనములను రక్షించబోతున్నాను, నీ ద్వారా గొప్ప కార్యం చేయబోతున్నాను. భయపడకు, నేను నీకు తోడుగా ఉండి నడిపిస్తున్నాను. అద్భుతం చూడబోచున్నావు. థ్యాంక్ యూ లార్డ్. చూసరి మారికారందరబా షారబా. అద్భుత కార్యం చేయబోచున్నాను వందనాలు ప్రభా. మహిమ చేత నింపండి, అద్భుతాల చేత నింపండి నాయన. నీ ప్రేమ చేత నింపండి ప్రభా, నీ ఆత్మ చేత నింపండి. ఏ బిడ్డలు ఏ సమస్యలతో బాధపడుచున్నారో కోర్టు సమస్యల నుంచి విడుదల దయచేయండి. వివాహ సమస్యలు మరి నాన్న వివాహం జరగక బాధపరిచిన వివాహాలు జరిగించండి. ఆయా గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం దయచేయండి. గృహం లేని మీరు గృహం దయచేయండి. స్థలాలు లేని బిడ్డకు స్థలాలు దయచేయండి. అయ్యా తండ్రి, అప్పుల సమస్యలతో ఉన్న అప్పు సమస్య నుంచి విడిపించండి. అయా తండ్రి, ప్రతి ఒక్క సమస్య నుంచి విడుదల కలగ చేసి నాయన ఈ బిడ్డలందరినీ ముట్టి బాగు చేసి మీరు మహిమ తెచ్చుకోండి, మీరే ఘనత ప్రభావం తెచ్చుకోమని అడుగుతూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.
మీ సాక్ష్యం చెప్పొచ్చండి. మీ పేర్లు ఎవరి పేర్లు అయితే పిలిచి దేవుడు మాట్లాడి ఉన్నారో మీరు కాల్ చేసి చెప్పండి. ఓకేనా అండి? దేవుని చిత్తం అయితే మరలా మనం కలుసుకుందాం దేవుని కృపలో. ప్రైజ్ ది లార్డ్ అండి.